అది 1512వ సంవత్సరం. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న కాలం. ఆయన సింహాసనం అధిష్ఠించిన వెంటనే తమకి శత్రురాజ్యాలైనటువంటి ఉదయగిరి, కొండవీడులను ఆక్రమించుకొని తన 35,000 గుర్రాలు, 1100 ఏనుగులు మరియు 7,50,000 మందితో ఉన్నటువంటి అతిపెద్ద సైన్యాన్ని తమకి ఎప్పటినుంచో శత్రురాజ్యం అయినటువంటి గజపతి రాజ్యం వైపు నడిపించాడు. ఇప్పటి గుంటూరులోని కృష్ణానది తీరం వద్ద ఉన్నటువంటి మంగళగిరి వద్ద తన సైన్యాన్ని నిలిపి అప్పటి గజపతి రాజు అయినటువంటి ప్రతాపరుద్ర దేవునికి ఒక ఉత్తరం పంపించాడు. అందులో ఏమని ఉందంటే, విజయనగర సామ్రాజ్యానికి సామంతరాజుగా ఉంటారా లేక మాతో యుద్ధం చేసి చస్తారా? ఆ ఉత్తరం అందుకున్న గజపతి రాజు తన జీవితంలో అంత పెద్ద సైన్యాన్ని చూడలేదని, ముందే జరిగినటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క వీరత్వం గురించి తెలుసుకొని భయపడి ఒక ఒప్పందం చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఆ ఒప్పందం ప్రకారం గజపతి రాజులు ఇప్పటిలాగే తమ రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు, కానీ వారు వసూలు చేసే పన్నులో కొంత ధనాన్ని విజయనగర సామ్రాజ్యానికి ఇవ్వాలి. ఈ ఒప్పందం ప్రకారమే ప్రతాపరుద్రుని కుమార్తెను కూడా శ్రీకృష్ణదేవరాయలకు ఇచ్చి పెళ్లి చేయడానికి గజపతి రాజు ఒప్పుకుంటాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్తోనే భారతీయ చరిత్రలో విజయనగర సామ్రాజ్యం ఎంత పవర్ఫుల్ కింగ్డమ్గా ఉండేది అనేది మనకి అర్థమవుతుంది. అసలు ఎన్నో ముస్లిం రాజ్యాల దాడులను ఎదుర్కొని ఈ సామ్రాజ్యం ఎలా ఎదిగింది, దీనిని ఎవరు స్థాపించారు, అప్పట్లో విజయనగర ప్రజలు ఏ విధంగా జీవించేవారు, విజయనగర రాజులు ఏ విధంగా ఇస్లాంని సౌత్ ఇండియాలోనికి రాకుండా ఆపగలిగారు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.